చేసుకోండి, నొప్పి కలిగినా కూడా అబ్బా నొప్పి అనే మాట అనకూడదు అనేది కృష్ణాంజనేయులు గారు కావచ్చు, అట్లాగే మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. సరే ఇది న్యాయమా? ఈ రాష్ట్రంలో ఒక సగటు మనిషి ఎవరైనా ఒప్పుకునే వ్యక్తి పరిస్థితి ఉందా ఇలాగా? అసలు పవన్ కళ్యాణ్ గారిని దూషించింది ఎవరు సార్? ఈ గాదె సాయికృష్ణ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని దూషించింది ఎవరు సార్? జనసేన పార్టీని దూషించింది ఎవరు సార్? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ కావట్లేదు మాట్లాడింది ఎవరు సార్? ఇలా వాళ్ళు మాట్లాడి ఆయన రెస్పాండ్ అయితే తప్పు. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర విషయంలో కూడా ఆయన ఏమైనా మాట్లాడచ్చు, ఎన్ని అభాండాలనే వేయచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట మాట్లాడితే ఎట్లా వస్తావు చూస్తాను తెలంగాణ, కానీ ఆయన ప్రొఫెసర్ నాగేశ్వర గారు మాట్లాడతారు. ఈ రోజు ఈ రకంగా మాట్లాడతారు. ఏంటి సార్ ఈ బెదిరింపులు? అధికార పార్టీలో ఒక డిప్యూటీ సీఎం గా ఉన్న వ్యక్తిని ఇంతగా బెదిరింపు మాటలు మాట్లాడడం అనేది ఇది న్యాయమా? ఏ రకమైన ప్రజాస్వామ్యం అండి ఇది? రాజకీయం లేకపోతున్నా మనము ఇంతకన్నా ప్రజాస్వామ్యంగా ఏం మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారు? అయ్యా క్రిమినల్స్ కు కులాన్ని అంటగట్టద్దు, క్రిమినల్స్ కు మీరు ఇట్లాంటి బంధుత్వాలు కావచ్చు పార్టీలను అంటగట్టద్దు, కులాలను అంటగట్టద్దు. ఏ కులం వాడైనా మాకొక్కటే, క్రిమినలే, దాని చట్టం తన పని తాను చేసుకెళ్లాలని మాట్లాడారు. దాని తప్పేమో సార్. రెండో మాట, ఇప్పుడు కృష్ణాంజనేయ గారు అంటే సార్ దయచేసి కృష్ణాంజనేయ గారు నన్ను వేరే గారు అనుకోకండి, అంటే మీరు చెప్పిన దానికి నేను ఆన్సర్ చెప్తున్నా. ఇప్పుడు చంద్రబాబు గారు పిలిచి పరామర్శించారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పిలవలేదు అంటారు. అంటే ఒక గవర్నమెంట్ లో ఎంతమంది పిలవాలి సార్ పరామర్శకి? ఒక ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో అత్యున్నతమైన నేత, ఆయన ఈ రాష్ట్ర ప్రభుత్వానికే ముఖ్యమంత్రి, అధినాయకుడు, ఆయనే ఇంటికి పిలిచి ఒక గంట పాటు వాళ్ళతో మాడి మీకు న్యాయం జరుగుతుందని చెప్పినప్పుడు మళ్ళా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నారంటే దీంట్లో భావం ఏంటో వారే చెప్పాలి. ఎంతమంది పిలిచి మాట్లాడాలా? అంటే హోమ్ మినిస్టర్ ఒక పక్క, డిప్యూటీ సీఎం ఒక పక్క, మినిస్టర్లు ఒక పక్క, లోకల్ ఎమ్మెల్యేలు ఒక పక్క, లోకల్ వార్డు మెంబర్లు ఒక పక్క, అందరూ పిలిచి మాట్లాడి వాళ్ళందరినీ సర్ది చెప్తేనేనా సార్ గవర్నమెంట్ బాగా పనిచేస్తున్నట్టు? సరే మూడో మాట, గాదె సాయికృష్ణ విషయంలో ప్రభుత్వం ఎక్కడా కూడా మేము చాలా సూపర్ సక్సెస్ చేశాం, ఆయన చంపడం అనేది తప్పు లేదని మేము ఎక్కడైనా అన్నామా? అసలు ఏం జరిగిందో తెలియకుండా కొన్ని వ్యాఖ్యానాలు చేసే నేపథ్యంలో సార్ విషయాలు బయటకు రాకుండా దయచేసి దీని మీద మాట్లాడదని మాట మేము రకరకాల డిబేట్లో చెప్పాం. కానీ ఎప్పుడైతే సిట్టు దర్యాప్తులో రిమాండ్ రిపోర్ట్ లో పక్కాగా లాకప్ జరిగింది అని సిట్టు దర్యాప్తు చేసినప్పుడు ఖచ్చితంగా దాన్ని ప్రభుత్వం తరపున మేము నమ్మాలి. నమ్మిన తర్వాత ఏం చెప్పాం? సిఏ నాగరాజు గారు ఎవరైతే దాంట్లో నిందితుల్లో ఉన్నాడో ఆయన మీద హత్య కేసు పెట్టారు, ఆయన జైలు పంపించారు, ఈ రోజు రిమాండ్ లో ఉంటారు, మళ్ళీ పోలీస్ కస్టడీకి మళ్ళీ తీసుకుంటున్నారు. అట్లాగే రకరకాల అతనికి ఎవరైతే సపోర్ట్ చేశారో, ఎవరైతే అతనికి ఈ గాదె సేకరించే విషయంలో అతనికి తోడ్పాటుగా ఉన్నారో వారందరినీ కూడా శిక్షించే విధంగా, వారందరి జాతకాలు బయటకు తీసే విధంగా ఈరోజు దర్యాప్తు జరుగుతోంది. సార్ ఏదైనా ఒక దర్యాప్తు చేపట్టేప్పుడు ఒక కేసు అయితే ఒక వారంలో చిక్కుముడి వినొచ్చు, ఒక కేసు నిలబట్టచ్చు, ఒక కేసు 6 నెలలు కూడా పట్టచ్చు. అంటే గంటకు మీకు బ్రేకింగ్ న్యూస్, గంటకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాలంటే ఏ పనేనా? అంటే ఏదైతే వాళ్ళు వర్కౌట్ చేయాలి సార్. ఇన్ని రోజులుగా 40 రోజులుగా ఏం జరిగింది, ఎందుకు ఈ కేసు బయటికి రాలేదు? ఇంత పగడ్బందీగా కొంతమంది దీంట్లో పనిచేసినప్పుడు వారందరి నోరు తెలవాలన్నా, వారిని తెరిపించాలన్నా టైం పట్టదా? ఇప్పుడు వీళ్ళు కూడా మనుషులే కదా, సిట్ దర్యాప్తు కూడా మనుషులే కదా. రెండో మాట, జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటారు. నేను అడుగుతున్నాను సార్, వైసీపీ గవర్నమెంట్ లో 2019 నుంచి 24 వరకు 15 మంది అయ్యారు. నేను చెప్పట్లా నేషనల్ క్రైమ్ విజయశేఖర్ రెడ్డి గారు ఏదైతే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎక్కడ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఈ రాష్ట్రంలో 15 మంది లాకప్ డెత్ అయ్యారు, అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయారని చెప్తోంది. మరి దానికి ఏం చెప్తారు? ఒకటి సార్, ఒకటి ప్రజలందరూ అనుకునే మాట ఏంటంటే ప్రజల్లో ఉన్న ప్రజలకి ఒక్క మాట విజయశేఖర్ రెడ్డి గారు మీరు వినాలి. ఒక్క మాట అడ్డుపట్ట కాదు, మిమ్మల్ని క్వశ్చన్ అడగాలి కదా. కాదు సార్, ప్రజలు ఏమనుకుంటున్నారు? బాడీ మాయం చేయటం అనేది, బాడీ లేకపోవడం అనేది ఈ ప్రజలు, మరి దాని గురించి చెప్పండి సార్. నేను చెప్తా సార్. ఇప్పుడు వీళ్ళు ఒక లాకప్ డెత్ లో జరిగిందని ఇంత బెంబెలెత్తిపోతున్నారు కదా. 2020లో చీరాల కిరణ్ అనే వ్యక్తిని ప్రకాశం చంపారు, 2021లో మహమ్మద్ గౌస్ అనే వ్యక్తిని గుంటూరు చంపారు, 2022లో మురపాక మహేష్ అని శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో చంపారు, 2022లో సుబ్రహ్మణ్యం అని కర్నూలు చెప్పారు. ఇప్పుడు ఇవన్నీ సో వాళ్ళకి మీకు తేడా లేదంటారు. అయితే కృష్ణాంజలి గారు అడిగింది అదే ఇందాక. అంటే ఆ ప్రభుత్వానికి ప్రజలు శిక్షించారు, వాళ్ళు చేసినట్టు మీరు కూడా చేస్తారా?
అసలు కనీసం సార్ ఉండండి, ఏ కనీసం పోలీస్ కానిస్టేబుల్ ఎవరైనా కనీసం మీరు అరెస్ట్ చేశారా? ఎవరో ఒక ఎస్ఐ మీద కేసు పెట్టారా? సిఐ మీద కేసు పెట్టారా? సార్, అయిపోయిన ఈ రోజు పెళ్లికి ఆ బాధ్యాలొద్దు CI మీద, సార్. సార్ ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడా జరిగిన విధంగా ఒక సిఐ మీద హత్యా నేరం మోపి అతని జైలు పంపించింది ఈ రోజు ఈ ప్రభుత్వం. ఎంతకన్నా మంచి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కాదు సార్. సార్ ఈ అపోజ్ దేశంలో చేసుకుంటా కూడా అర్థం స్వాతంత్రం ఉండాలి. వచ్చిన ఈ తర్వాత టాపిక్ పెడితే ఈ టాపిక్ ఇలా పక్కన పెడితే ఏంటి, రైతులను పరామర్శించడానికి వెళ్ళిన వాళ్ళు రైతుల చేత ఎందుకు రాళ్ల దాడికి గావింపబడ్డారంటే ఏం చెప్తారు? పేర్ని నాని గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, కృష్ణాంజలి గారు అన్నారు ఊకే తోపులాట్లో ఒక్కోసారి పోలీసులైనా తోసేస్తారు. మరి ఆ విషయాన్ని ఎలా చెప్తారు? దీని గురించి చెప్పండి సార్. బైబిల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు బైబిల్ని చదువుతారు కదా, బైబిల్లో ఆబదియా బుక్ అనే ఒకటి ఉంది. దాంట్లో తను ఏమైతే ప్రజలకు చేయాలనుకుంటాడో, ఎట్లా అయితే ప్రవర్తించాలనుకుంటాడో అదే తనకు వస్తుందంట. మీకు అర్థమై ఉండాలి. అంటే నా మెంటాలిటీ ఎలా ఉంటుందో, నేను ఏదైతే ప్రజలకు చేస్తానో అది చెడుగినా మంచినా అలాగే నాకు జరుగుతుంది. వాట్ ఎవర్ హెస్ బీన్ డన్ దట్ షల్ బి డన్ టు యూ అని ఇది బైబిల్లో రాసింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంతగా బైబిల్ చదివే వ్యక్తి, క్రిస్టియానిటీని అంత బలంగా నమ్మే వ్యక్తి ఎందుకు ఆ రోజు అంత అరాచకంగా ప్రవర్తించాడు? ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నా ఈరోజు కనీసం ప్రతిపక్ష నేత కాదు, మీరు ఈరోజు. సార్ ఉండండి, అందరూ హ్యాపీగా మారదాం సార్. ఈ రోజు మీరు ప్రతిపక్ష నేత కూడా కాదు, మీరు ఒక పులివెందుల ఎమ్మెల్యే. లేదు ఆ పోయిన వ్యక్తులు ఎవరికైనా ప్రోటోకాల్ ఉందా? అంతా ఆ గాలి బ్యాచ్లు అంబటి రాంబాబు పొద్దున్న లేస్తే ఏం మాట్లాడతాడో, లేదా పేరు నాని ఏం మాట్లాడతాడో, లేదంటే ఆయన ఎవరు ఆయన దేవినేని అవినాష్ ఆయన ఏం మాట్లాడతాడో ఎవరికి తెలియదు. సార్ వీళ్ళకి ఎవరికైనా ప్రోటోకాల్ ఉందా? అసలు వీళ్ళకి ఎందుకంటే పోలీసు సెక్యూరిటీ ఇవ్వాలి? మీరు ఎవరు అసలు? ఏం సంబంధం? మీరు మీ పాటికి మీరు వెళ్ళండి. రైతులు మీతో మాట్లాడుకుంటే మాట్లాడతారు, మాట్లాడకపోతే ఒక ప్రతిపక్ష పార్టీకి చెందిన దీని పోతే మీరు దోపిడీ సభంగం సార్, దోపిడీ సభంగం ఏం మాట్లాడారు? గౌతమి సభంగం రైట్ రైట్ విజయశేఖర్ రెడ్డి గారు అర్థమైంది. రైతులు ఏమడిగారు? Yes, yes. అయ్యా మీరు అమరావతిలో వచ్చే లోపల మీ అభిప్రాయం అర్థమైంది. మీరు క్లియర్ గా చెప్పండి. క్లియర్ గా అడుగుతారు. రైట్ 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 మరొక నేతున్నారు. విజయశేఖర్ రెడ్డి గారు మీ అభిప్రాయం అర్థమైంది. మళ్ళీ ఇస్తాను మీకు కంక్లూడ్ చేస్తాను. ఇస్తాను మళ్ళీ ఇస్తాను. ఇంకొక పర్సన్ ఉన్నారు మాట్లాడారు కదా. వ్యతిరేకిస్తున్నారా మాట అడిగారు. రైట్ అడిగిపోండి, చెప్పండి. మేము అమరావతికి సపోర్ట్ చేస్తాం చెప్పండి. మీకు ధైర్యము ఇంకేదైనా ఉంటే చెప్పండి. అట్లా కాకుండా సమాధానం చెప్తారు. మోహన్ రెడ్డి గారు చెప్తారు. మనతోటి జనసేన నేత మనతోటి మళ్ళీ ఇస్తాను సార్ మీ ఇద్దరికి మళ్ళీ ఇస్తాను. కంక్లూడ్ చేద్దరు కానీ ప్లీజ్ దయచేసి ఆగండి. ఇద్దరు మనతోటి జనసేన నేత శంకర కృష్ణవేణి గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు నమస్తే అండి. కృష్ణవేణి గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు, అలాగే ప్యానెల్ లో ఉన్న ఇతర ప్యానలిస్టులందరికీ నమస్కారం అండి. ఏంటి కృష్ణవేణి గారు, మీరు ఏదన్నా సభ పెట్టుకున్నప్పుడు మీకు దిశానిర్దేశం చేయొచ్చు, ఆ సభలో కూడా వైసీపీ వారినే కార్నర్ చేసి టార్గెట్ చేస్తారని అనే వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? సార్ ఇస్తాను సార్ ప్లీజ్. ఏం సమాధానం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు ఐ లవ్ వైసీపీ, మీరు ఇదే విధంగా తిట్టండి, ఇంకా అంతకంటే తక్కువ సీట్లు తెచ్చుకోండి అని వ్యంగ్యాస్త్రాలు విసరడాన్ని మీరు ఏ రకంగా చూస్తారు ప్లీజ్? సార్ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన పని ఆయన చేసుకుంటూ ఆయన శాఖలను ఆయన నిర్వర్తించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే ఒక పక్క పార్టీ బలోపేతం కోసం మా కేడర్కి దిశానిర్దేశం చేస్తూ, కానీ పిలిచి పదే పదే పవన్ కళ్యాణ్ గారిని తిడుతూ ఉంటే ఏ రకంగా సహిస్తారండి? ఆయన మీద ఎన్ని ఆరోపణలు చేస్తున్నారో చూస్తున్నాం. వైసీపీ వాళ్ళకి సమాధానం కూడా చెప్పకూడదు, వాళ్ళు అన్నట్టు పడి ఉండాలి.